హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ పరిచయం చేయాలనుకుంటున్నానండి. పడీల చారు. అందుకోసం ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిర్చి స్లైసెస్గా చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఓల్డ్ రెసిపీ అండి, మా అమ్మమ్మ గారు చేసేవారు. ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఈ చారు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పేరు కొత్తగా ఉండొచ్చు మీకు, కానీ చాలా బాగుంటుందండి. ఇది ఓల్డ్ రెసిపీ. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చారు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చారు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. అదేవిధంగా ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే కరెక్ట్గా ఉంటుందండి. అంత స్పైసీగా ఉండదు, మరీ చప్పగా కూడా ఉండదు. ఇప్పుడు స్టవ్ స్లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా, లంప్స్ లేకుండా పిండి మొత్తం వాటర్లో కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చారు మరుగుతుంది కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న బియ్యం పిండిని మరుగుతున్న చారులో ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి పోయడం వల్ల ఉండలు కడుతుంది కాబట్టి ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బడీల కోసం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు అందులో ఒక 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను.
చిటికెడు గరం మసాలా వేసుకుంటున్నానండి. అదేవిధంగా పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. అంతా కలిసేటట్టు ఈ విధంగా స్పూన్ తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి స్పూన్తో. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేయితో మనం పూరీ పిండికి ఏ విధంగా అయితే గట్టిగా పిండి కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలండి. పిండి లూజ్ అవ్వకుండా చూసుకోండి. అందుకు కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ముద్దగా చేసుకోండి. పిండి గట్టిగా ఉంటేనే బడీలు వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఈ మరుగుతున్న చారులో ఈ విధంగా చిన్న బడీలు వేసుకోవాలండి. ఈ విధంగా చిన్న ఉండలుగా వేసుకోవాలి. వీటిని బడీలు అంటారండి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. ఈ బడీలు పైకి వచ్చేంత వరకు చారు కలపకుండా ఉండండి. పైకి వచ్చిన తర్వాతనే కలపాలండి. ఈ విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని చిన్న బడీలు వేసుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది అండి. మనకు సైడ్ డిష్ ఏం లేకుండా ఇవే పెట్టుకొని తినొచ్చండి. ఈ చారు చాలా బాగుంటుందండి. రైస్లోకి, బగారా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. మనకు నార్మల్గా రొటీన్ సాంబార్స్ అన్నీ తింటాం కదండి. ఈ సాంబార్ చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. స్పెషల్గా కూడా ఉంటుంది. ఇవి బడీలు సైడ్ డిష్గా తింటూ ఉంటే చారు పోసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి, మీకు చాలా సూపర్ టేస్ట్గా వస్తుందండి. చూసారా, అన్నీ ఈ విధంగా పైకి వస్తాయి. ఈ విధంగా మొత్తం పిండిని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ పైకి వచ్చాయి కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ బడీలు వేసిన తర్వాత ఒక 5 minutes మరిగిస్తే చాలండి. ఆల్రెడీ సాంబార్ మరిగిపోయింది. జస్ట్ బడీలు ఉడకడం కోసం ఒక 5 minutes మరిగిస్తే సరిపోతుందండి. మరగడం స్టార్ట్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకుందాం. చూసారా, బడీలు ఎంత బాగా వచ్చాయో. వీటిని రౌండ్ షేప్లోనే వేయాలని ఏం లేదండి. నేను చూపించిన విధంగా వేసుకోండి. రౌండ్ షేప్లో వేస్తే సరిగ్గా ఉడకవు, అందుకని ఇలా వేశాను. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. బడీల చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటే వేడి సూపర్ టేస్టీ బడీల చారు రెడీ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.